అని చెప్పేసి ఈ వార్త ఇచ్చిండ్రు. ఇది కూడా ఇచ్చిండ్రు. భూములు గుంజుకుంటే ఊరకం, చిన్న కాళేశ్వరం భూ నిర్వాహితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి, రైతులకు అండగా ఉండి పోరాడతాం, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఎల్కేశ్వరం సూరారంలో పర్యటన అని చెప్పేసి ఇదొక వార్త ఇచ్చిండ్రు. గేమ్ చేంజర్ పై సర్కార్ యూటర్న్, అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపుకు ఉపసంహరణ ఈ నెల 16వ తారీఖు వరకు అమల్లోకి వస్తాయని మెలిక. గేమ్ చేంజర్ పై సర్కార్ యూటర్న్ తీసుకున్నది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు పెద్ద వ్యవస్థ పుష్పాలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని బెనిఫిట్ షోలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి పెద్ద వ్యవస్థ చేసిండు. తర్వాత వాళ్ళ పర్మిషన్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు అందరు గగ్గోలు పెడతా అంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నదని చెప్పేసి ఇందులో వార్త ఇచ్చిండు. యువ రైతు ఆత్మహత్య అని చెప్పేసి ఇంకోటి ఇచ్చిండు. మధ్యలోనే ఆగిన టెట్ 2 గంటల పాటు నిలిచిన పరీక్ష రోడ్డు పైన అభ్యర్థుల రాస్తా రోకో చేస్తారని చెప్పేసి ఇంకోటి ఇచ్చింది. ఇక్కడ సాక్షి 27న రాష్ట్రానికి కార్గే రావుల్ సంవిధాన్ బచావ్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ, జనవరి నెలాఖరు కల్లా కార్పొరేషన్ పదవుల భర్తీ, పిసిసి కార్యవర్గం కూడా పూర్తి చేస్తాం, 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ విలేకరుల సమావేశంలో టీసీసీపీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా వార్త ఇచ్చిండ్రు. కొలువులు ఇస్తే రాయితీ, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే గ్రీన్ ఎనర్జీ సంస్థలకు సర్కారు సహాయం. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే మీరు ఇక్కడ లోకలకు ఉద్యోగాలు ఏంటో మీకు చాలా అటువంటి అవి ఇస్తాము అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండ్రు. కొత్త ఉస్మానియాకు నెలాఖరులోగా శంకుస్థాపన, అత్యాధునిక వసతులతో ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం, ప్రతిపాదిత గోషమాల్ స్టేడియం ప్రాంతంలో వివరాలపై ఆరా తీయనని చెప్పేసి చర్చించిందని చెప్పేసి వార్తగా చూసినాం. ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ, పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే మృతి అని చెప్పేసి అదొకటి ఇచ్చిండ్రు. తెలుగు మేళకు వేలాయే కుంభమేళకు చేరుకునేందుకు దేశవ్యాప్తంగా 13,000 రైళ్ల రాకపోకలు, విజయవాడ సికింద్రాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్రాజ్లకు రైళ్లు, హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి, టెట్లు విల్లాలు అని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చిండ్రు. ఇంకోటి కూడా ప్రతిరోజు మనం చూస్తాం, హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, దాన్ని అరికడతాం అని చెప్పేసి అంటారు. కొన్నిట్లలో కూల్చేస్తారు, విల్లాలను కూడా కూల్చేసిన సందర్భాలు నిన్న కూడా మనం చూసినాం. కానీ ఇలాంటివి జరిగినా కూడా ఈ శ్రీరామ్ నగర్, కొండాపూర్, కొన్ని గచ్చిబౌలి అక్రమ నిర్మాణాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. 100 ఫీట్లలో 100 గజాలలో 100 ఫీట్లలో ఎంత కట్టడానికంటే 6 నుంచి 7 అంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఇది కళ్ళ ముందే జరుగుతా ఉన్నాయి. ప్రతిరోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు పైన రాకపోకలు రోడ్ల పైన పోతా ఉన్నారు. అది దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం రోడ్ల పైన పోతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అధికారులు అంతా ఏం చేస్తారు, చిన్న పర్మిషన్ ఉన్నదా లేదో చూస్తాండ్రా, ఇంత పెద్ద అంతస్తులు కడతాండ్రు, దానిపైన నియంత్రణ ఏది అని ఆలోచన చేస్తాండ్రా, ఎందుకు చేయలేకపోతాండ్రు? ప్రతిరోజు హైడ్రా అనే వ్యవస్థ రోజు జరుగుతూ ఉన్నది. అక్రమ కూలుస్తాను అని చెప్పేసి అంటాను. ఈ భయపడకుండా దళారులా మరి ఆఫీసర్లు దళాలుగా మరి వీళ్ళకి పెద్ద బందోస్తులు కడతారు. మనం ఇప్పుడు రీసెంట్ గా చూస్తాను, ఈ పక్క శ్రీరామ్ నగర్ ఏరియాలో 6 అంతస్తులు 7 అంతస్తులు 100 గజాలు 200 గజాల ఇళ్లలో 6 అంతస్తులు 7 అంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా రోడ్ల పైన అధికారులంతా ఏం నిద్రపోతా ఉన్నారా? హైడ్రా గురించి హైడ్రా రోజు కూల్ చేస్తే అక్రమ నిర్మాణాలు కట్టొద్దని చేస్తా అంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు. అధికారులు దళారుగా మారి అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. రేపటి నుంచి ప్రతిరోజు దీనిపై ఎక్స్క్లూజివ్ గా మాట్లాడని మేము టీఆర్ నిజం నుంచి రెడీగా ఉన్నాం, మీకు అందిస్తూ ఉంటాం. ఇంకోటి, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఏమైంది అనే దానిపైన ఒక చర్చ రేపటి నుంచి మనం మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ వర్గ పోరుతోటి నిజమైన కార్యకర్తలు నష్టపోతా ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళకి పదవులు వస్తూ ఉన్నాయి అనే దానిపైన చర్చ చేస్తుంటాం. నిజమైన కార్యకర్తలు వేరే పార్టీల పోటీ సిద్ధంగా ఉన్నారు. దీనిపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాల్సిన, ఈ స్టేట్ మొత్తం నర్సంపేట ఒకటే సపరేట్ నియోజకవర్గం, అక్కడ వర్గపోరు ఎందుకుంటా ఉన్నది, అసలు ఎవరు పనిచేస్తా ఉన్నారు, వర్గపోరు కారణాలు ఏంటిది, నిజమైనటువంటి కార్యకర్తలు ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు అనే దానిపైన రేపు మార్నింగ్ మేము ముందుకు వస్తాం. జై